గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. 3 విడతల ఎన్నికలు అయిపోయాక కూడా అధికారుల అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా మారాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి మహబూబాబాద్ జిల్లా దామరవంచ గ్రామం నిదర్శనంగా నిలిచింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిన 2 అభ్యర్థులు గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. దాదాపు వరంగల్ జిల్లాలో 4-5 చోట్ల ముందుగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిచారని ప్రకటించి ఆ తర్వాత అధికారుల ఒత్తిళ్లతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపును ఖరారు చేశారు. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు. నూనావత్ స్వాతి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ. సార్ ఆ రోజు ఇక మొత్తం కౌంటింగ్ అయిపోయింది సార్. కౌంటింగ్ అయిపోయినాక మీరు 3 ఓట్లతోటి గెలిచిరని చెప్పారు సార్. ఆ రోజు మేడం ఈ ఫామ్ ఇచ్చారు సార్. ఫామ్ ఇచ్చిన తర్వాత ఇక వెళ్ళిపోండి అమ్మ మీరు బయటకు అని బయటకు వచ్చేసిన సార్. బయటనే ఉన్నాం. బయట ఎవరు లేన దగ్గర నేను ఒకదాన్ని ఉన్నా. బయట నిలబడ్డా సార్. బయట నిలబడ్డ తర్వాత ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆమె 3 ఓట్లతో ఎట్లా గెలుస్తుంది, మళ్ళీ నా రీకౌంటింగ్ జరిపించాలని ఆమె చెప్పింది సార్. చెప్పినాక తర్వాత ఇక అధికారులు మొత్తం అందరికి లోపలికి పోయారు. లోపలికి పోయి నేను బయటనే ఉన్నా. అందరూ లోపలికి పోయారు. లోపలికి పోయినాక మళ్ళీ రీకౌంటింగ్ చేశారు సార్. అమ్మ నువ్వు 1 ఓటుతోటి గెలిచినావని చెప్పారు. ఏంది సార్ ఇది, నాకు అది ఫామ్ ఇచ్చింది మేడం. 3 ఓటుతో గెలిచిందని ఫామ్ ఇచ్చింది. ఆరో మేడమే ఇచ్చింది. ఆరో మేడం ఇచ్చిన తర్వాత ఆమెకు మళ్ళీ 1 ఓటుతో గెలిచినామని ఎట్లా చెప్తారు సార్ అని నేను చెప్తూనే ఉన్నా కూడా అది వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆమె 1 ఓటుతో గెలిచిందని చెప్పే వరకే ఇక నాకు ఇక కళ్ళు తిరిగినాయి సార్. కళ్ళు తిరిగి అక్కడనే పడిపోయినా. నాకు తగిన న్యాయం జరిగించాలని అధికారులకు అందరికీ కోరుకుంటున్నా సార్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవకతవకలకు పాల్పడింది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ఏ దశలోనూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించలేదు. నామినేషన్లు వేసే దశలో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ బెదిరింపులకు గురిచేసింది. ఒకవేళ ఏకగ్రీవమయ్యే అవకాశమున్న బీఆర్ఎస్ నాయకులను రాత్రికి రాత్రి కండువాలు కప్పి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రకటించుకుని కుయుక్తులు పన్నింది. కొన్ని గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఎన్నికల సిబ్బంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మొదటి, 2వ విడత ఫలితాల్లో మేజర్ గ్రామాల్లో బీఆర్ఎస్ విజయకేతనాన్ని ఎగురవేసింది. దీంతో 3వ విడతలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అధికారులతో కాంగ్రెస్ నాయకులు ఒక్కటై పోలింగ్ బూత్ లోపలి వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచే గ్రామ పంచాయతీల్లో రీకౌంటింగ్ పెట్టించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచే విధంగా అధికారులు వ్యవహరించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా దామరవంచ గ్రామం నిలుస్తోంది. మొదట బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నూనావత్ స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ధృవీకరణ పత్రం కూడా అందజేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు రీకౌంటింగ్ పెట్టి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాత 1 ఓటుతో గెలిచినట్లు ప్రకటించేలా కుట్రలు చేశారు. ఇదంతా ఆ గ్రామంలో ఒక నాటకీయ పరిణామంగా జరిగింది. చివరకు అధికార పార్టీ నాయకులు అనుకున్నట్లుగానే సుజాతచే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో తనకు న్యాయం జరిగే వరకు కోర్టు మెట్లెక్కైనా న్యాయం కోసం పోరాడతానని బీఆర్ఎస్ అభ్యర్థి స్వాతి తేల్చి చెప్పారు. కాకపోతే ఎలక్షన్ ముందు జరిగింది ఏంటంటే క్యాండిడేట్లను మన ఏజెంట్లను తీసుకుపోయి ఒక రూమ్ లో బంధించారు. స్టార్టింగ్ లో బంధించేసరికి మేము ఆర్ఓ మేడాన్ని ఒక క్వశ్చన్లు అడిగినాం. మేడం ఏంది మేడం, మరి ఏజెంట్ ని రమ్మంటారు కదా, మరి క్యాండిడేట్ కూడా ఓటింపు లెక్కింపు ఉన్నప్పుడు మేము పక్కన ఉండాలి కదా మేడం అంటే, లేదు మాకు 15 రోజుల ట్రైనింగ్ లో ఓన్లీ ఒక ఏజెంట్ నే పిలిచి మేము లెక్కింపు చేస్తున్నాం, లేదు క్యాండిడేట్లను లేదు అని చెప్పి మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు మేడం ఓటింగ్ ఆపాలి, కౌంటింగ్ ఆపాలి మేడం, మేము ఖచ్చితంగా మేము క్యాండిడేట్లు ఉంటేనే చేయాలని అంటే అందట్లో మేము పోలీస్ బందోబస్తు ద్వారా మమ్మల్ని లోపల తీసుకెళ్లేదు. ఒక రూమ్ లోనే బంధించారు. మేము అక్కడికి అనౌన్స్ కూడా మాకేం ఇయ్యలే. గెలిచిన సంగతి కూడా మాకు తెలియదు. 3 ఓట్లతో మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని ముందుగానే అనౌన్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. రూమ్ లో బంధించారు మాకు. ఇలాంటి అవకతవకలు ఒక్క దామరవంచ గ్రామంలో మాత్రమే కాదు, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో చోటు చేసుకున్నాయి.
ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలంటూ బాధితులు ఆందోళనల బాటపట్టారు. అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే సర్పంచ్ ఎన్నికల్లో బయటపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మార్చుకొని అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.